పవన్ కళ్యాణ్ తాజాగా ఇక అభ్యర్థుల ఎంపిక మీద దృష్టి సారించారు. తను కూడా సర్వే చేయించుకున్నారట వివిధ నియోజకవర్గాలు. ముందు అది అన్ని నియోజకవర్గాల గురించి చేయించుకున్నారు, లేకపోతే తెలుగుదేశం పార్టీ తనకిస్తున్న నియోజకవర్గాలు చేయించుకున్నారో తెలియదు. కానీ ఏ ఏ నియోజకవర్గంలో ఎవరికి విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయో సర్వే చేయించుకున్నారట. ఆ సర్వే ఆధారంగా అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఇవాళ నుండి ప్రారంభిస్తున్నారు. 14వ తారీఖున ఆయన ఇక ప్రచారంలోకి వెళ్ళబోయే ముందు ఈ ఫైనల్ చేయడానికి ఇవాళ రేపు వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళని పిలిచి అక్కడ వాళ్ళకి చెప్పేబోతున్నారు. అయితే అసలు పాయింట్ ఇప్పటికే ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ జనసేనకి ఏం సీట్లు ఇస్తానంది, అక్కడ ఎవరికి ఇవ్వబోతున్నారు అంటే ఇక్కడ అసలు పాయింట్ అసలు తెలుగుదేశం జనసేనకి ఏమి ఇస్తా ఉంది. ఇప్పుడు అసలు విషయం అర్థమైపోతుంది. అంటే నేను మొదటి నుంచి చెప్తూ వస్తున్నా, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి చెప్పేశారు, పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో మాట్లాడేసుకున్నారు ఏమేమి సీట్లు వస్తాయన్నది. ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక ఎట్లా జరుగుతుంది? దాని ఆధారంగానే కదా. లేకపోతే అభ్యర్థుల ఎంపిక ఇప్పుడు ఎట్లా చేయగలుగుతున్నారంటే తమకు ఏం సీట్లు వస్తున్నాయో తెలుసు. ఆ సీట్లలో అభ్యర్థుల ఎంపికకి సిద్ధమవుతున్నారంటే పవన్ కళ్యాణ్కి ఏమైపోతున్నారు, జనసేనకి తెలుగుదేశం ఏమైపోతుంది అన్నటువంటి విషయం స్పష్టంగా ఉంది ఆయన దగ్గర సమాచారం. అందుకే అభ్యర్థుల ఎంపిక కసరత్తు ప్రారంభిస్తున్నారు పవన్ కళ్యాణ్.